భోజనం తినేటప్పుడు ఒక్కో ముద్దని ఎన్నిసార్లు నమలాలో మీకు తెలుసా? తినే ఆహారం ఏదైనా చిన్న ముక్కలుగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే నమలటానికి వీలుగా ఉంటుంది. లేదా తినేటప్పుడు బాగా నమిలినా జ్యూస్‌లా మారి త్వరగా అరుగుతుంది. లేదంటే ముక్కలుగా ఉన్న ఆహారం కడుపులోకి వెళితే అరగటానికి కష్టమవుతుంది. జీర్ణ వ్యవస్థ మీద ఒత్తిడి పడుతుంది. దీంతో కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు రావచ్చు. సరిగ్గా నమలని ఆహారం వల్ల కడుపులో యాసిడ్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు, లివర్‌కి సంబంధించిన ఇబ్బందులు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. ఆహారం బాగా నమిలితే ఎంజైమ్స్ రిలీజ్ అయ్యి ఆహారం మొత్తం సరిగ్గా జీర్ణమవుతుంది. నమలకుండా తొందరగా మింగేస్తే శరీరం పోషకాలను పూర్తిగా గ్రహించలేకపోతుంది. బాగా నమిలి తింటే మెదడుకు పొట్ట నిండినట్లు సంకేతాలు అందుతాయి. దీనివల్ల తక్కువ తినగలం. తొందరగా మింగేస్తే ఎక్కువ తినేస్తాం. దీంతో బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. ఆహారాన్ని నమలకుండా డైరెక్ట్గా మింగేస్తే గొంతులో ఇరుక్కుపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు లేదా పెద్దవారికి ఊపిరాడకపోవటం వంటి ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. నోట్లో పెట్టుకున్న ప్రతి ముద్దను కనీసం 20 నుంచి 30 సార్లు నమిలిన తర్వాతనే మింగాలి. ఒక్కో ముద్ద నమలటానికి కనీసం 12 నుంచి 14 సెకండ్లు టైం పడుతుంది. తినేటప్పుడు టీవీ, ఫోన్ చూసే అలవాటు తగ్గించండి. తొందరపడి తినకుండా ఆహారాన్ని ఆస్వాదిస్తూ తినాలి. తినే ముందు లేదా తర్వాత మాత్రమే అవసరమైన నీటిని తాగాలి. మధ్యలో తాగితే కడుపులో ఉండే యాసిడ్స్ డైల్యూట్ అయిపోయి ఫుడ్ సరిగ్గా అరగదు.